చర్చిని ప్రభువుకు ప్రతిష్ఠిస్తూ ఉన్నాము. చేతులు పైకెత్తి ఉంచి స్తోత్రం స్తోత్రం సేవకుల్ని వేదిక మీదకి పిలుస్తూ ఉండగా, నేను దర్శించదనన్నావు ప్రభువా, నీ ఆత్మ చేత ఈ మిత్రులందరికీ వందనాలు. మరి ఈరోజు న్యూ ఇమ్మాన్యుయల్ చర్చ్ ఓపెనింగ్ జరపబోతున్నాము. ఈ చర్చి అందరిది ఒక్కరిది కాదు. దేవుడు అనేవాడు అందరికీ సమానంగా చూస్తాడు. ఇక్కడ భగవంతుడు అనేవాడు ఇక్కడ ఉన్నాడు, ప్రతిష్ఠించబడి ఉన్నాడు. గతంలో మా మమ్మీ ఇక్కడ ప్రార్థన చేసింది. ఇక్కడ ఎన్నో స్వస్థతలు జరిగినాయి, ఎన్నో గర్భఫలాలు ఇక్కడ తెరవబడ్డాయి. మరి ఒక క్రైస్తవులకే మందిరము కాదు, సమస్త జనులకు ఇది మందిరము. అందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసుకొని వెళ్తే వారందరికి కూడా ఆశీర్వాదాలు కలుగుతాయి. ఈ మోకన్పల్లి విలేజ్లో ఇక్కడ అమ్మవారు ముందు ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ యేసు ప్రభు అంటే ఎవరు అని తెలిసేది కాదు. మా మమ్మీ ఇక్కడ ప్రార్థనలు స్టార్ట్ చేసి ఆమె ప్రార్థన ద్వారా ఎన్నో స్వస్థతలు ఇక్కడ జరిగినాయి. అదేవిధంగా ఈ మందిరాన్ని ఈరోజు ఈ మోకన్పల్లి విలేజ్లో నిర్మించుకోవడానికి మేము చాలా గర్వపడుతున్నాము. దీనికి మా క్రైస్తవ సభ్యులు అందరూ కూడా, విలేజ్లో అందరూ కూడా అందరి సహకారంతో మేము ఈ చర్చిని నిర్మించుకున్నాము. థ్యాంక్ యూ.